అందరికీ నమస్కారం. ఈరోజు మనం చేదు లేకుండా కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను డార్క్ గ్రీన్లో ఉన్న కాకరకాయలు కాకుండా లైట్ గ్రీన్లో ఉండే కాకరకాయలు తీసుకున్నాను. ముందుగా కాకరకాయలను కట్ చేసుకొని అందులో సాల్ట్ వేసి పక్కన పెట్టుకొని టమాటోస్, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కాకరకాయలను 2 చేతి మధ్యలో తీసుకొని గట్టిగా పిండాలండి. అప్పుడు చేదు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని కాకరకాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న కాకరకాయలను ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకొని మన దగ్గర ఉన్న కాకరకాయలు అన్నీ ఇలానే ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే బౌల్లో మరికొంచెం ఆయిల్ పోసుకొని ఆనియన్ వేసి లో ఫ్లేమ్ మీద ఆనియన్ మక్కేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి. అదే టమాటోస్లో కొద్దిగా ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి టమాటోస్ అన్నీ ఉడికే వరకు అలానే ఉంచాలి. ఒక 5 మినిట్స్ పడుతుందండి ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి. మూత తీసి చూసి టమాటోస్ మక్కాయో లేదో చెక్ చేసుకోవాలండి. టమాటోస్ అన్నీ ఉడికిన తర్వాత తగినంత కారం పొడి చల్లుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కాకరకాయలని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అవన్నీ కాకరకాయ టమాటోతో పాటు అంతా ఉడికిన తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే మీకు అస్సలు చేదే ఉండదు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.